ఈ రోజు మనం మాట్లాడుకుందాం మళ్ళీ బిగ్ బాస్ కి మంచి రేటింగ్ రావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఇట్స్ ఎ టాక్సిక్ షో, ఇట్స్ ఏ హ్యూజ్ పాపులారిటీ ఉన్న షో. ఎందుకు సోది తెలిసిందే కదరా. రోడ్ మీద పిచ్చోళ్ళు తిట్టుకున్నా, పిచ్చి పిచ్చి కొట్టుకున్నా జనాలు ఎంటర్టైన్ అవుతారు. స్వార్థం, పైశాచిక ఆనందం కూడా తీసుకుంటారు రా కొంతమంది. పైశాచిక ఆనందాన్ని జనాలు ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ వీడియోలో చూపిస్తా. నేను ఇక్కడ బిగ్ బాస్ షోని ఏమి అన్నాను, కానీ ఆడియన్స్ని అంట. వీడియో నిండు వరకు చూడండి, మజా వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టేసుకో. ఓకే ఐ లవ్ యూ. ఓకే ఐ లవ్ యూ టూ. కానివ్వండి. అందుగా ముక్కులో ఏలెట్టుకున్న ఆవిడ అమ్మాయిల పిచ్చి ఫస్ట్. అరే ఈవిడ బిగ్ బాస్ పోతుంది అని చెప్పి ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశాడా? అలాగే చిట్టి పికిల్స్ బిగ్ బాస్ వెళ్తుంది అని చెప్పి రూమర్స్ వచ్చినాయి. కట్ చేస్తే రమ్య 100% బిగ్ బాస్ సీజన్ 9 కి వైల్డ్ కార్డ్ వస్తున్నారు. ఈవిడ మూతి చూస్తే నాకు నచ్చదరా. 100% బిగ్ బాస్ లోకి వస్తున్నారు. రమ్య ఈవిడ ఎట్లా చూస్తున్నారా ఆ మూతిని? లక్షల మంది ఎట్లా చూస్తున్నారా మీరు? పైశాచిక ఆనందం ఉంది బిగ్ బాస్ ఆడియన్స్. ఏముందిరా అక్కడ కాంటెంట్? సోది తప్ప, సొల్లు తప్ప. అంటే జనాలు పిచ్చోళ్ళండి, పిచ్చోళ్ళు. సొల్లు ఈ ఉపయోగం రా ఈ షో వల్ల. అమ్మనాబోతులు ఒక పోరుని తిడితే దాన్ని పట్టుకొని ఫేమ్ అయిన పిల్లని తీసుకెళ్లి బిగ్ బాస్ లో పెట్టారంటే సొల్లు ఏదో సొల్లు కబుర్లు. దీన్ని ఏమనాలో మీరు కమెంట్ లో చెప్పండి. మళ్ళీ ముక్కులో ఏలెట్టుకుంటే దాన్ని తీసుకెళ్లి మీమేసిండు. చీ వెరీ చీప్ అని చెప్పి. అరే నిజం చెప్పరా, నువ్వు పెట్టుకోవా ముక్కులో ఏలు? అరే ఇంకెక్కడెక్కడో పెట్టుకుంటారా ఏళ్ళు, దాంట్లో ఏముంది? ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ముక్కులో ఏలు పెట్టుకోవాలా కెమెరాలు ఉన్నాయని? అండ్ పచ్చళ్ళు అంత టేస్ట్ రావడానికి అదే సీక్రెట్ రా. నీకు గుండె మండుతుంది, గుండెతో అన్ని మండుతున్నాయి. తెలుగు రాకపోతే ఇదే అడ్వాంటేజ్. గుండెని గుడ్డ చేసేయచ్చు అక్కడ. నువ్వు అనాలనుకుంది ఓపెన్గా అనేయచ్చు. మళ్ళీ నాకు తెలుగు రాదు సారీ అని చెప్పి కవర్ కూడా చేసుకోవచ్చు. రాత్రి 1:45. రాత్రి 1 ఆసనాలు ఏంట్రా? ఏం చేస్తున్నారా మీరు? అది బిగ్ బాసా లేకపోతే బ్రోకర్ హౌవా? కానివ్వండి. ఇక్కడ ఆగర్రా, అన్నెవరైనా ఆపండ్రా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అరే బిగ్ బాస్ 1 వాళ్ళు అట్లా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? చూస్తున్నావు వాళ్ళని చెప్పొచ్చు కదా. 1 అయ్యింది, మీరు ఆసనాలు వేయకండి, ఈ రాత్రి ఏం చేస్తున్నారు మీరు అని. టీవీ షో చూస్తున్నావురా నువ్వు? టీవీ షో చూస్తున్నావా? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడా కాసపడే కుక్కలా. మళ్ళీ బిగ్ బాస్ లో ఓవర్ యాక్షన్ చేస్తారా? రీతు అదేం నవ్వురా? షాక్ లోకి వెళ్ళాడు కదరా అమ్మయ్య. భయం వేసింది. అదేం నవ్వురా బాబు? నీ మానసిక పరిస్థితి బాలా. భయం వేసింది. నాకు తిండికి వస్తుంది. వీళ్ళు ఆడలు కాదు సార్, తోడేళ్ళు. ఏంటి? ఓకే ఐ లవ్ యూ. ఈ ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేనురా. మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే చిరాకేస్తుందిరా. అప్పుడే బాధ వేయడం ఏంటి, భయం వేయడం ఏంటి, ప్రపోజ్ చేయడం ఏంటి? నాగార్జున గారి వయసు ఎక్కడా? ఈవిడ వయసు ఎక్కడా? కూతురు వయసు, మనవరాలి వయసు. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. అబ్బాయిలే కాదు, ఇట్లా అమ్మాయిలు కూడా కరువులే ఉంటారు. అంతేగా, సింప్ ఉంటారు రా అమ్మాయిలు కూడా. అందుకే నో డాడీ లిజనింగ్. షుగర్ డాడీ అవ్వడం ఇంపార్టెంట్ మనకి. షుగర్ డాడీ అంటే తెలియదా? సింపుల్, ఓల్డ్ ఏజ్ ఉన్నా సరే డబ్బులు బాగుంటే నువ్వు షుగర్ డాడీ. అమ్మాయిలకు నచ్చేస్తావు. డబ్బులు ఉంటే చాలా ఇలా చెప్పేస్తారా. నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది. వెల్కమ్ రమ్య, మోక్ష. మీరు నా నాగార్జున. అవునా? మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తా. మనవరాలు వయసురా. నా నాగార్జున అంట, నా నాగార్జున. బుద్ధుందా? ఎప్పుడెప్పుడు కలుస్తానని ఎంత వెయిట్ చేస్తానో తెలుసా సార్? అవన్నీ నమ్మావనుకో ఆ విషయం నాగార్జున బాగా తెలుసులే. ఎందుకంటే 100,000 మంది అమ్మాయిలు అదే మాట చెప్పుకుంటారు. వచ్చిన ప్రతి అమ్మాయి వాయు వరుస లేకుండా నాగార్జునకి పులిహోర కలపడమే. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అంత కరువులో ఉన్నారేంట్రా ఈ అమ్మాయిలు.
ఒక చిన్న డ్రీమ్ ఉంది సార్, బయట స్ట్రే డాగ్స్ అందరికి ఒక షెల్టర్ పెట్టి నా ఓన్ మనీతో అది అమలా గారి చేత ఓపెన్ చేయండి. మళ్ళీ నాకు పల్లవి ప్రశాంత్ గారు గుర్తొస్తుండు, ఎందుకంటే వాడు ఇలాగే అన్నాడు. వాడిని నేను రోస్ట్ చేస్తా, నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఏమన్నా రోస్ట్ పట్టుకొస్తా. నేను శ్రీజ గారికి మాత్రమే తెలియదంట. ఇదంతా ఫుటేజ్ కోసం తిట్టుకుంటారా, కొట్టుకుంటారా అంతే. బిగ్ బాస్ ని సీరియస్ గా ఫాలో అయ్యే వ్యక్తి టాక్సిక్ అయిపోతాడు. యాక్చువల్ గా ఈ షోని ఫాలో అయ్యి, ఈ కంటెస్టెంట్లని ఫాలో అయ్యి, వాళ్ళకి అభిమానులు అయ్యే పీపుల్ వాళ్ళు ఎంత టాక్సిక్ అంటే, ఒక ఇద్దరు మనుషులు కొట్టుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటే ఎంత బాగుందో ఈ గొడవ అని అడు క్యాప్షన్. దానికి 6300 లైక్లు, 1500 షేర్స్. సో ఇట్లా బ్యాడ్ కమెంట్స్ నెగిటివ్గా ఇద్దరు కొట్టుకోండి, నరుక్కోండి, చంపుకోండి, మేము ఎంటర్టైన్ అవుతాం అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు ఎంత టాక్సిక్ అయిపోతున్నారు. ఈ షో ఎంత టాక్సిసిటీ స్ప్రెడ్ చేస్తున్నది. ఆయేషా ఓవర్ అయిపోయింది కమెంట్. రీతు గుడ్ అంట. మొన్నటి వరకు రీతు అది ఇది అని చెప్పి తిట్టిన వాళ్ళే ఈరోజు గుడ్ అంట. అంటే పాస్ట్ బిహేవియర్ వాళ్ళకి అనవసరం, ప్రజెంట్ బిహేవియర్ వాళ్ళు చూస్తున్నారు. అది పరిస్థితి. అంతే. అరటిపండు కోసం కోతులు కొట్టుకున్నట్టు 4 కోతులను తీసుకెళ్ళి రూమ్లో వేసి ఒక అరటిపండు మధ్యలో పైన పెడతారు. 4 కొట్టుకొని ఎవడు గెలిస్తే వాడికి అరటిపండు ఇస్తామంటారు. అదే ఈ షో, అదే మోటివ్. మళ్ళీ కొంతమంది ఆడియన్స్ ఉంటారు సింపుగాళ్ళు, షోని చూడరు, గేమ్ని చూడరు. వాళ్ళు ఏం చూస్తారు తెలుసా? చూడు, నిన్న మొన్న దాకా వాళ్ళు సూపర్ అనిపించారంట. అది పరిస్థితి. ఈ సింపుగాళ్ళు ఇంకేం చూడరు, ఫేసు సేపు అవే చూస్తారు వీళ్ళు. చెప్తున్నా కదా, వీళ్ళకంటే దరిద్రులు ప్రపంచంలో నీకు దొరకరు, చిల్లరగాళ్ళు. ఆశే మాయ, మాయే ఆశ, ఆశ మాయ, మన్ను మిన్ను మగవ అంతా మాయ, అంతా ఛాయ. అల్లరి పిల్లకి ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఫిట్నెస్ వీడియోస్ చేయడంతో ఫాలోవర్స్ పెరగడంతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఫిట్నెస్ ఒకప్పుడు అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి? దియా ప్లీజ్ దియా చెప్తే అర్థం కదా దియా. ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్. ఇవన్నీ చేస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చు. మళ్ళీ మధ్యలో నీది కాంట్రవర్సీ కావాలా, ఒక్కడు నీ వల్ల బాధపడాలా, వాడిని అమ్మనా బుద్ధులు తిట్టాలా, అక్కడ నుంచి నువ్వు రావాలా. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అంటే ఒకప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఏదో కష్టపడాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తే చాలు, నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఫేమ్ అయ్యావంటే చాలు, అయిపోయినట్టే. ఈ షోని సీరియస్గా చూసి కంటెస్టెంట్లకి ఫ్యాన్ అయ్యే పర్సన్ అండ్ వీడి రివ్యూలు ఎవడైతే చూస్తాడో మీరు పుట్టిబొక్క. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోషన్ ఎడ్యుకేట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనేది కమెంట్లో చెప్పండి. బాయ్.